పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. స్పీకర్ ముందు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ జరుపుతున్నారు. మొదటి రోజు 4 ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. రైట్ గా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. మరి ఎలాంటి చర్చలు వచ్చే అవకాశం ఉంది అనే దానిపై మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వారికి ఒక్కొక్క సమయం కూడా కేటాయించి వారి యొక్క వివరణ కూడా స్పీకర్ ప్రత్యక్షంగా తీసుకోబోతా ఉన్నారు. వారితో మాట్లాడి అవన్నీ కూడా రాతపూర్వకంగా విచారణలో భాగంగా అవన్నీ కూడా తీసుకోబోతా ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందో దీనిపై ఇప్పటికే ఒకవైపు హైకోర్టు డైరెక్షన్ లో, అదేవిధంగా మరొక వైపు ఇటు ఏదైతే స్పీకర్ కూడా దీనికి సంబంధించి వాళ్ళ యొక్క ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడి స్పీకర్ కూడా ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ రోజు మొదటి రోజు 4 ఎమ్మెల్యేలకు విచారణకు రావాలని చెప్పి కూడా ఇటు స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటికే వారికి ఆదేశాలు వెళ్లడం జరిగింది. ఈ రోజు విచారణకు హాజరు కానున్న ప్రకాష్ గౌడ్, కాలయాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ యొక్క విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ రోజు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరు కావడం జరిగింది. స్పీకర్ ముందు ప్రత్యక్షంగా హాజరయ్యి తన యొక్క వివరణను కూడా ఇవ్వడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు ఒకసారి మనం చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఈ 10 మంది ఎమ్మెల్యేలో ఈ రోజు 4 ఈ రోజు స్పీకర్ ముందుకు వివరణ ఇవ్వడానికి రమ్మని స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్పీకర్ కార్యాలయానికి రావడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టుల్లో ఒకవైపు నడుస్తా ఉంది, అనర్హత పిటిషన్ వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దీనిపై స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారనే దానిపై అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు ఇటు ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. మరొక వైపు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము పార్టీ మారలేదు, కేవలం అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసామని చెప్పి కూడా గతంలోనే పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఏం చెప్పబోతా ఉన్నారు ఈ రోజు స్పీకర్ ముందు అనేది కూడా ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో ఏదైతే ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరారు, ఖచ్చితంగా వారిపైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పదే కోరుతా ఉంది. దీనికి